జీవశాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాల పోలిక. ఉద్దేశాలు దీర్ఘకాలికమైనవి. వీటిని సాధించడానికి 1 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల కాలం పడుతుంది. ఇవి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకు, అభ్యాసకులలో శాస్త్రీయ విచారణ జ్ఞానాన్ని అభివృద్ధిపరచడం అనే ఉద్దేశాన్ని సాధించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు. లక్ష్యాలను తక్కువ సమయంలో సాధించగలుగుతాం, అంటే నిర్దేశించిన సమయంలో సాధించగలుగుతాం. ఉదాహరణకు, ఒక పీరియడ్ లేదా ఒక యూనిట్ పూర్తయ్యేలోపు లక్ష్యాలను సాధించగలుగుతాం. ఉదాహరణకు, ద్రవాభిసరణ ప్రయోగం అర్ధపారగమ్యత్వం ద్వారా సమాచార వాతావరణాన్ని సృష్టించడానికి ఒక ద్రవం అల్ప గాఢత నుంచి అధిక గాఢతకు కదిలే విధానం. ఉద్దేశాలు దూరదృష్టి ముగింపు ఉంటుంది. ఉద్దేశాలు అర్థంలో విస్తృతమైనవి. లక్ష్యాలు ఉద్దేశాల చేత ప్రభావితం చేయబడతాయి. ఒక ఉద్దేశాన్ని సాధించడానికి అనేక లక్ష్యాలు అవసరం. ఈ ప్రకారం లక్ష్యాలు తక్కువ పరిధిని కలిగి ఉంటాయి. ఉద్దేశాల పరిశీలన మరియు అంచనా సులభతరం కావచ్చు, కాకపోవచ్చు. ఉదాహరణకు, విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తిని, ఉత్సుకతను విద్యార్థులు అభివృద్ధి చేయడం. అభ్యసన లక్ష్యాలను పరిశీలన మరియు అంచనా వేయడం సులభం. ఉదాహరణకు, మెండల్ బఠానీ మొక్కలపై ప్రయోగం. అన్ని ఉద్దేశాల మదింపు లక్ష్యాత్మకత స్వభావాన్ని కలిగి ఉండకపోవచ్చు. లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో లక్ష్యాత్మకంగా మదింపు చేయవచ్చు. లక్ష్యాలు